బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్లో అది ఇక చూడండి ఇక్కడ అన్ని పార్కింగ్ ఉంటాయి. ఇదో బస్సులు అయింది ఆర్టీసీ మొత్తం వేరే వేరే డిస్టిక్లు కూడా ఇక్కడి నుంచే వెళ్ళిపోతాయి లాంగ్ లాంగ్ ఉండే వాళ్ళకి. ఇది ఒక సర్కిల్, ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఇది అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక సంవత్సరం తర్వాత పెద్ద బిల్డింగ్ అవుతుంది అది. అది చూడండి, ఇది డిపార్చర్ అరైవల్స్. ఇది ఇటు నుంచి వెళ్తారు పైకి. కార్లు ఎన్ని పోతున్నాయో. నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఫ్లైట్ ఎక్కలే, కాకపోతే ఎయిర్పోర్ట్కి అయితే చాలాసార్లు వచ్చిన నేను. పెద్ద పెద్ద सीसी कैमराలు ఉన్నాయి. लास्ट में दूर मिलेगा चलते जब गेस्ट को भी चलने लगाएंगे. क्या करते अभी पार्किंग नहीं मिला तो क्या कर सकते. फुल सिक्योरिटी ఉంటుంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో. सामने वाला गाड़ी है अपना. हाँ अपना 5600 अपने पास ऐसे ही बहुत गाड़ी है, सीरियल नंबर के KTC. ఇక్కడ GMR పార్కింగ్ ఉంటుంది. ये चल रहे क्या गाड़ी चल. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఈ పార్కింగ్ లో ఓన్లీ ఫర్ ఫాస్టాగ్ బండిలు. ఫాస్టాగ్ బండ్లు ఈ లైన్ అది క్యాష్. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని గంటకు 250 ఎంతో చెప్తున్నారు ఇక్కడ. పార్కింగ్ 250 1 అవర్ పార్కింగ్ చేసుకుంటే 250 కట్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, అటు సైడ్ పేమెంట్ది, ఇటు సైడ్ అయితే ఫాస్టాగ్. నువ్వు ఎన్ని గంటలు పెట్టుకుంటే అన్ని 250 కట్టాలి. ఇక్కడ గంట గంట పెరుగుతూనే ఉంటుంది. ఫాస్టాగ్ అయిపోయింది, వేరే లేచింది. చూడండి, ఇదే పార్కింగ్. सेंसर कैसा काम करना उसके सामने लगाना पड़ता है. అంతా పార్కింగే, అన్ని పార్కింగే. सी पार्किंग, बी पार्किंग, ఇదంతా పార్కింగే. ఫుల్ ఉంది. కొన్ని వేల బండ్లకు పార్కింగ్ ఉంటుంది ఇక్కడ. కాకపోతే గంటకు 250 రూపాయలు ఓన్లీ. దీంట్లో పార్కింగ్ స్లాట్ పేర్స్ నేమ్స్ A, B, C అట్లా చాలా ఉంటాయి. D. ఎయిర్పోర్ట్ బస్సులు ఇక్కడ మొత్తం అంతా ఎలక్ట్రికల్ బస్సులు. ఇవన్నీ సిటీలోకి వెళ్తాయి. ఇక్కడ నుంచి పికప్ చేసుకొని సిటీలోకి వెళ్తాయి. ఒక్కోసారి పార్కింగ్లో స్లాట్స్ ఎక్కడ దొరకవు పెట్టడానికి. మొత్తం అన్నీ తిరుక్కొని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. చూడండి, తిరగకుంటే అన్నీ ఎత్తుకుంటా పోవాలి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. మరి తర్వాత ఎక్కడ పెట్టినామో అది గుర్తు కూడా పెట్టుకోవాలి, లేకుంటే మొత్తం అంతా గెస్ట్ పికప్ చేసుకుని వచ్చిన తర్వాత ఎత్తుకోవాల్సి వస్తుంది. మొత్తం అంతా ఏ స్లాట్లో పెట్టినామో అది కంపల్సరీ చూసుకోవాలి. ఇక్కడ ప్యాసింజర్లకి ఆర్టీసీ బస్సులు ఇక్కడే పికప్ చేసుకుంటాయి. ఓకే, చూడండి, ప్యాసింజర్ పోతూనే ఉన్నారు. ఇది ఎయిర్పోర్ట్ అంటే ఇది బయట. ఇప్పుడు చూన్న వాళ్ళకు చూస్తారని చేస్తున్న వీడియో అంతే. ఇక్కడ పక్కన దీని పక్కనే వాష్రూమ్లు కూడా ఉంటాయి. ఇవాళ మొత్తం ఎయిర్పోర్ట్ ఇది, బస్సులు. ఇది తెలంగాణ ఆర్టీసీ. ఇది కిందికి వచ్చే వాళ్ళు పైనుంచి ఇటు నుంచి వస్తూ ఉంటారు.
ఈ ఓలా ఊబరు అవి అన్నమాట ఈ మొత్తం అంతా ఈ క్యాబ్స్. ఇగో ఇటు నుంచి పోయే వాళ్ళు ఇట్లే పైకి వెళ్తారు, వచ్చేవాళ్ళు కూడా ఇట్లా కిందికి వస్తారు. కొందరు డైరెక్ట్ అటు నుంచి వెళ్ళే వాళ్ళకి పైనుంచి అట్నే డైరెక్ట్ అది అక్కడికి తీసుకెళ్తారు, అక్కడికి తీసుకు డ్రాప్ చేసేసి అట్లే వెళ్ళిపోతారు. ఈ పబ్బు రెస్టారెంట్లు ఉంటాయి ఇక్కడ పైన, అదా పైన మొత్తం కనిపించేదంతా రెస్టారెంట్. ఇవన్నీ క్యాబ్స్. देख सकते हैं केटीसी ड्राइवर्स है, बेस्ट ड्राइवर्स है ఇల్లు. ఇదిగోండి ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడి నుంచి పైకి కూడా వెళ్ళచ్చు. ఓకే, ఇవన్నీ తినడానికి అవి సూపర్ మార్కెట్ అవి అన్నీ ఉంటాయి ఇక్కడ. రెస్టారెంట్లు మొత్తం అంతా చూడండి. ఈ బుకింగ్ కౌంటర్లు క్యాబు అవి బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ రెస్టారెంట్ ఎయిర్పోర్ట్లో టీ టైం చాయ్కి అన్నీ దొరుకుతాయి. స్నాక్స్, కాఫీ ఎక్స్ప్రెస్, ఇంకేం కావాల్సింటే అది తీసుకోవచ్చు. డబ్బులు ఉంటే. డబ్బు లేకుంటే జేబులో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటా పోతూ ఉండాలి అంతే. ఈ కింద ఎక్స్వేటర్ ఉంటుంది, ఇటు నుంచి పోతూ ఉండాలి. ఎక్స్వేటర్ ఇది కింద నుంచి పైకి వెళ్ళేది. ఇక్కడ నుంచి పైనుంచి కిందికి వచ్చే వాళ్ళు ఇక్కడ వెళ్తుంటారు. ఈ కిందికి పోయేది.